2012 నాటి లక్ష్మీపేట మారణకాండపై విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తిరుమలరావును బదిలీ చేసి బాధితులకు న్యాయం చేయాలని విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. విదసం నేతృత్వంలోని విశాఖలోని డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి వెంకట్రావు మాట్లాడుతూ 2012 జూన్ 12న పొద్దున్నే చద్దన్నాలు తింటున్న మాలపల్లెపై తూర్పు కాపులు బాంబులు వరుసలు కత్తులు గొడ్డలతో పచ్చికల్లలో కారం చల్లి కిరాతకంగా చేసిన హత్యాకాండలో 5 దళితులు చనిపోయారని గుర్తు చేశారు. నాడు దళిత సంఘాల పోరాటం ఫలితంగానే ప్రభుత్వం లక్ష్మీపేటలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిందని ఈ 14 ఏళ్లుగా జరుగుతున్న న్యాయ ప్రక్రియ నేడు కీలక దశకు చేరిందన్నారు. లక్ష్మీపేట కోర్టుకు శ్రీకాకుళం సెషన్స్ కోర్టు నుండి వస్తున్న న్యాయమూర్తి తీరుపై బాధితులు హైకోర్టుకు తెలిపారన్నారు. నిష్పక్షపాతంగా న్యాయం వైపు నిలబడాల్సిన న్యాయమూర్తి హంతకులకు అనుకూలంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. శిక్షించాలి లక్ష్మీపేట నరహంతకులను వెంటనే ఇక్కడ మార్చుకోండి, ఈ పద్ధతి మార్చండి, న్యాయాన్ని నిలబెట్టండి, న్యాయ ప్రకారం వ్యవహారం. మాలపల్లి మీద పడి తూర్పు కాపులు గొడ్డళ్ళు కొడవళ్ళు బాంబులు కారం పట్రాలతో 5గురిని హత్య చేశారు. ఇవాళ 14 ఏళ్ళు. అక్కడ మా డిమాండ్ మేరకు గ్రామంలోనే ఒక ప్రత్యేక కోర్టుని ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. ఆ కోర్టు విచారణ ఈవేళ కీలక దశకు చేరుకుంది. అయితే ఈ దశలో ఆ కోర్టు వ్యవహారాలన్నీ జడ్జి గారి చుట్టూ వివాదాస్పదంగా తిరుగుతున్నాయి. మేమైతే న్యాయమూర్తులని వివాదంలోకి లాగదలుచుకోలేదు. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో తప్పకుండా మీ నోటీస్కి తేవాల్సి వస్తుంది. నెంబర్ 1, ఈ జడ్జి గారు నిందితుల పట్ల వ్యతిరేక భావంతో చిరాకు పరాకులతో విసుగుతో ఉన్నారు. బాధితుల పట్ల విసుగుతో ఉన్నారు. నిందితుల పట్ల సానుభూతితో సానుకూలంగా ఉన్నారు. డిఫెన్స్ లాయర్ ఏం చెప్పినా వింటారు, బాధితులు ఏం చెప్పినా అంగీకరించారు. 2 ఏళ్లుగా బాధితుల తరఫున మాట్లాడాల్సిన స్పెషల్ పీపీ మాకు లేరు. స్పెషల్ పీపీ వచ్చే వరకు విచారణ వాయిదా వేయమని అడిగితే నో, కుదరదు, నేను ఒక లాయర్ వేస్తాను, విచారణ సాగుద్ది అంటారు. 6 సాక్షులు ఉన్నారు. 6గురికి 3 రోజులు 4 రోజులు సమయం ఏమంటే నో, 1 రోజే సమయం ఇస్తానంటాడు. పైగా ఏమంటారంటే ఎన్ని రోజులయ్యా నిందితుల్ని మనం హింసించాలి, అలా హింసించడం భావ్యం కాదు, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళని మనం వాళ్ళ హక్కులు కాపాడాలంటున్నారు. జడ్జి గారు, వాళ్ళ మనుషులైతే మా ఇళ్లలో దూరం మనుషులను నరుకుతారా? వాళ్ళ మనుషులు కాదండి, నరహంతకులు. నరహంతకుల పట్ల న్యాయమూర్తిగా వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఇది కరెక్ట్ కాదు. రెండో విషయం, అక్కడ జరుగుతున్నటువంటి న్యాయ ప్రక్రియని ప్రజలకు తెలియకుండా అవసరమైతే బాధితులను భయపెట్టే రీతిలో 144 సెక్షన్ పెట్టి మీడియాను కూడా రాకుండా చేస్తున్నారు. ఇవాళ మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని అడిగేది, ఇప్పటికే